సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగ యువత కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ జిల్లా పక్షాన ఈ శాంతియుత ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్డీఏ పాలనలో నీట్ పరీక్ష నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని నాయకులు మండిపడ్డారు. ఒకే పరీక్ష హాల్లో పరీక్ష రాసిన 150 మందికి సేమ్ మార్కులు రావడం వెనుక పెద్ద కుంభకోణమే ఉందని ఆరోపించారు. ఈ అక్రమాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై దేశవ్యాప్తంగా దాదాపు 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోరానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మోదీ గారి ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ నిర్వహించి తప్పనిసరిగా ఒకే హాల్లో 150 మందికి సేమ్ మార్క్స్ రావడం వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. దాదాపుగా ఈ దేశంలో 22 మంది విద్యార్థులు ఆ రోజు సూసైడ్ చేసుకొని చావడం జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన సిద్దిపేట జిల్లా పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. లేని పక్షంలో విద్యార్థి పవర్ అనేది నేషనల్ పవర్. ఒకవేళ మీరు శాంతియుతంగా మా నిరసనను తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయించకపోతే విద్యార్థి పక్షాన ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కేంద్ర మంత్రి పదవులు ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు కానీ లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు కానీ వాళ్ళ పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి మేము ఈరోజు సిద్దిపేట జిల్లా పక్షాన తెలియజేస్తా ఉన్నాం.